భారతీయ జనతా పార్టీ. నమస్తే. ఎప్పట్లాగానే మనం నిత్యం మాట్లాడుకునేటువంటి మాటలు ఒక రకమైనటువంటి మార్పుతోటి ముందరకు వస్తున్నాము. అదేంటంటే తెలంగాణ సమాజం కోసం పాటుపడేందుకు విశేష కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ తోటి ఒకసారి మాట్లాడదాం. అసలు ఏంది ఒకసారి మనం ఇటువైపు చూస్తే హెచ్ఆర్ మోహన్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ఏంటి, ఈ యొక్క వేషధారణకు అర్థం ఏంటి, అసలు ఈ వేషధారణ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల కోసం ఎన్నో రకాలుగా ఇప్పటివరకు మాట్లాడినటువంటివి సమాజంలో మార్పు తేవాలని చెప్పేసి కృషి చేసినటువంటి మీరు ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి వేషధారణ కట్టడంలో ఎవరికి ఎంత మార్పు తీసుకోవడానికి, ఎవరి మనోగతాన్ని చూపించడానికి అని చెప్పేసి మీరు ఇది చేశారో ఒకసారి చెప్పండి. నమస్కారం అన్న. నా బాధ, నా గోస, నా యాస, నా బాధ, నా జాతిని మేల్కొల్పాలని ఆశతో తీసుకున్నటువంటి ఈరోజు ఈ కార్యక్రమం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నా మాదిగ జాతికి, నా దళిత జాతికి కనువిప్పు పెరగాలని ఈరోజు ఈ వేషధారణ వేయడం జరిగింది. ఈ వేషధారణ ఇది కొత్త వాళ్ళదు, ఎవరిదో కాదు. ఇది మా పితరులది, మా ముత్తాతలది, మా ముందు మా తాతలు, మా ముత్తాతలు అనుభవించినటువంటి వేషధారణ. మూతికి ముంత, ముడ్డికి చాట, చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా మనువాదాన్ని ఏదైతే ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం అని ఒక మహత్తమైన ఒక బైబిల్ కన్నా, ఒక ఖురాన్ కన్నా, హిందూ ధర్మం సంబంధించినటువంటి ఒక దీన్ని ఏమంటారన్నా భారతదేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలన్నిటికంటే ఒక గొప్ప గ్రంథం మాకు ఈ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఈ భారత రాజ్యాంగం అన్న. ఈ రాజ్యాంగం వచ్చినాకన్నా మా జీవితాలు మీరు ఎట్లయితే ఇనిషియేట్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని టిక్ టాక్ రెడీ అయ్యి సామాన్య మనుషుల్లాగా సమానత్వంతో మనుషుల్లో ఈక్వాలిటీగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, సౌభ్రాతత్వం, సమానత్వం, హక్కులు అన్నీ దీంట్లో ఇచ్చినారన్న. ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్నట్టు మా యువతకు మనువాదం అంటే తెలియదన్న. నేను చాలామంది పిల్లల్ని అడిగిన, మనువాదం అంటే ఏంది అని అడిగిన. నాకు తెలిసిన చదువుకున్న పిల్లల్ని మనువాదం అంటే హిందుత్వం అన్న అన్నారు. అని మనువాదం అంటే హిందుత్వం కాదురా నాయన, మనువాదం అంటే మన జాతికి, మాదిగకు, మాలలకు, మనటువంటి అట్టడుగు నిమ్మజాతులకు మూతికి ముంత, ముడ్డికి చాట, చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఊరవతల వాళ్ళు చేసినట్టు బాత్రూంలు గడిగే పరిస్థితి నుండి ఈరోజు ఇంత ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రమాదాంచుల్లో ఉంది. ఈరోజు మహానాయకుడు అని చెప్పుకున్నటువంటి మా జాతి నాయకుడు మందకృష్ణ మాదిగ గారికి ఈ కనువిప్పు పొందాలని ఈ యొక్క వేషధారణ వేయడమైంది. దయచేసి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ దళిత సమాజానికి, తెలంగాణ దళిత మహాసమాజానికి ఈరోజు మీ అందరికీ ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఒక విషయాలు చెప్పాలని ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఆనాడు ఇదే రకమైనటువంటి వేషధారణ అప్పట్లో పాటించేదా, లేకపోతే కేవలము గత స్మృతులని ఇప్పుడు తరానికి చూపించడానిక? అసలు ఈ వేషధారణతోటి ఎవరికి ఎంతవరకు నష్టం జరిగింది, ఏం జరగబోతుంది? భారతీయ జనతా పార్టీకి మందకృష్ణ అనే మన జాతి పేరు చెప్పి, కులం పేరు, జాతి పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారు ఈరోజు ఈ మనస్ఫూర్తిని ఎత్తుకుంటున్నారు. ఇది ఎత్తుకుంటే ఇట్లా అవుతారు అని చెప్పదలుచుకున్నాను. ఈ వేషధారణకు అర్థం ఏంటంటే ఇది వెతుకోవడం వల్ల ఇట్లా అవుతారు, ఇది ఎత్తుకుంటే మీలాగా అవుతారు. ఏది కావాలో తెలంగాణ మాదిగ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందన్న. ఆయన మాటలు వడ్డి, ఆయన మసిపూసి మారడికాయలు చేసి ప్రతి ఎన్నికల్లో ఒక సీజన్ లాగా ఆయన చేస్తూ పోతూ మనం తెలంగాణ సమాజంలో మన పుట్టెంటుకలు ఉంటాయో లేకపోతే మొక్కుబడికి ఉంటుందో ఇంటి కూడా యాటను పెంచుకుంటాం. మనం ఆ యాటకు మంచి దానికి పచ్చగడ్డి కానీ దానికి దానా కానీ వేసి బాగా పెంచుతామన్న. మనం ఏమనుకుంటామంటే అది మంచిగా దొడ్డుగా అయితే మన చుట్టుపక్కల వాళ్ళు చూసేవాళ్ళు పలానోడు ఆ యాటను పెంచుతాడు, మంచి ప్రేమతో పెంచుతున్నాడు, గడ్డి పెడతాడు, దాన పెడుతున్నాడు అని అనుకుంటారే. కానీ అది ఎంత దొడ్డుగా అయితే అది బలి ఇవ్వడానికి తయారు చేస్తాడన్న. దాని మీద ప్రేమ కాదు, దానికి 4 ఏళ్ళు పెంచి 5వ ఏట ఇంట్లో మొక్కుబడి కోసేస్తాడు. అట్లాగే మందకృష్ణ మాదిగన్న కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాదిగ జాతిని పెంచి పోషించి ఎన్నికల్లో బలి చేసేస్తాడు.
ఇది తెలంగాణ సమాజం గ్రహించాలి. అంతేకాదు ఇగో మందకృష్ణ మాదిగన్న ఎత్తుకున్నది ఇది ఇంతకుముందు చెప్పిన దీన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1928లోనే ఇగో మనుధర్మశాస్త్రాన్ని మంట పెట్టి కాల్చేసినాడు. మీరు ఇవి గమనించండి. ఇదో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే ఈరోజు మనందరం దేవుడు అని చెప్పుకున్నటువంటి మన నాయకుడు, మన దేవుడు మనుధర్మశాస్త్రాన్ని కాలబెడితే మన నాయకుడు మందకృష్ణ మాదిగ అని చెప్పుకున్న వ్యక్తి దీన్ని ఎత్తుకొని తిరుగుతున్నాడు. మనందరం కూడా దీన్ని ఎత్తుకుంటే నాలాగా అయిపోతారు మిత్రమా. ఇలాంటి పరిస్థితి మనకొద్దు. సమాజంలో మనం సమానత్వం, సౌభ్రాతత్వం, హక్కులు, స్వేచ్ఛ ఇచ్చినటువంటి మనకి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం మనకు కావాలి. మనం ఇతన్ని ఎత్తుకోవాలి. ఇతన్ని ఎత్తుకుంటే మన జీవితంలో అమావాస్య చీకట్లో నుండి నిండు వెలుగులు, నిండు పుణ్యం వెలుగులు తీసుకొచ్చినట్టు మహనీయుడు ఈయనను వెతుకుంటే మన జీవితాలు వెలుగులోకి వస్తాయి తప్ప అలాంటి స్వార్థపూర్వక రాజకీయాలు నమ్ముకుంటే మన జీవితాలు అగమ్య గోచరమే కాకుండా అంధకారంలో నెట్టబడుతుందని తెలియజేస్తూ మరొక విషయం మీతో చెప్తానా. ఒక్క నిమిషం. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి మరి మీకు ఏమైనా వ్యక్తిగత కక్షలు అట్లాంటివి రాజకీయ కోణంలో కానీ ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా ఆయన మనుస్మృతిని పట్టుకొని ఆ పుస్తకాన్ని చూసి వేషధాన్ని చూపిస్తూ ఆయనను విమర్శిస్తున్నటువంటి విషయంలో ఏంటి అసలు ముఖ్యమైన కారణం? మా జాతిని మళ్ళీ మీరు మనుస్మృతికి తాకట్టు పెడుతున్నారు అంటున్నానా? మా జాతిని మళ్ళీ మనువాదానికి తాకట్టు పెడుతున్నారు అంటున్నా. అంటే ఇప్పుడు ఈ కుండ మూతకి కట్టుకొని మెడకేసుకొని అసలు ఈ చేతులు ఇది పెట్టుకొని అంటే సమాజానికి ఏం చూపిద్దామని చెప్పేసి ఈ రకంగా వాళ్ళని ఎంత తెలియచేద్దాం అనుకుంటున్నా. చెప్పేదానికి వేషధారణకి చాలా వ్యత్యాసం కొంత కనబడుతుంది. అసలు ఈ వేషధారణ ఏంటి చెప్పండి. ఇది మా పితరులకు మళ్ళీ ముందు చెప్పిన నేను, మా తాతలు, మా ముత్తాతలు నడి ఊర్లో నడిచేప్పుడు మూతికి ముంత కట్టుకోవాలన్న. ఎక్కడన్నా తుమ్మురులు పడితే కూడా పడొద్దని మేము దీంట్లోనే పడాలమ్మ. తుమ్మురులు పడితే ఎక్కడ పక్కన పడితే మమ్మల్ని ఊరు బహిష్కరణ చేసేవారు. మమ్మల్ని నానా రకాలుగా నోట్లో గురుదంగాల వెంట వేస్ట్ బాత్రూంలు పోసే పరిస్థితి ఉండేది. చెప్పులు ఉండొద్దు, కాలికి చెప్పులు నెత్తి మీద ఉండాలి, ముడ్డికి చాట కట్టుకోవాలి. మేము నడిచిన పాదాలు సైతం వేరే వాళ్ళు, మేము నడిచిన పాదాలు అడుగులు పడితే కదా ఆ అడుగుల మట్టి కూడా వేరే అగ్రకులాలు తాగలేని పరిస్థితిలో ఉండేది. అంత భయంకరమైన, అంత చీకటి ఉన్న పరిస్థితి. అమావాస్య చీకట్లు అంటే మా బతుకులు కుక్కల కంటే హీనంగా మా బతుకులను ఇంత మహారాజుగా పెంచినటువంటి మా మహారాజును పక్కన పెట్టి మేము ఇది ఎత్తుకొని మళ్ళీ మా బతుకులు ఇవి చేయడానికి మందకృష్ణ మాదిగ సిద్ధంగా ఉన్నాడని చెప్పే అర్థం భాగంగా ఇది చేశానన్న. చెప్పండి, అసలు ఎక్కడ రాజుకుంది ఈ వివాదం? ఎందుకు ఈ మనుస్మృతిని ముందుకు తీసుకొస్తున్నాడు? అసలు కారణం ఏంటి? ఎవరు దీనివల్ల నష్టపోతున్నారు? తెలంగాణ సమాజం ఏ విధంగా నష్టానికి గురవుతుంది, ఇబ్బందులకు గురవబోతున్నారని చెప్పండి. ఇప్పుడు మాట్లాడితే అన్న ఎస్సీ వర్గీకరణ గురించి నేను గొంగరు పూలు కూడా ముద్దు పెట్టుకుంటాను. అట్లాగే అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చాను. భారతీయ జనతా పార్టీ కూడా ఇస్తున్నాను. ఆయన ఇస్తా అని నాకు మాట ఇచ్చారు నరేంద్ర మోడీ గారు అని మందకృష్ణ మాదిగ చెప్పడం అయిందన్న. అన్న నేను ఒక ప్రశ్న అడుగుతా కృష్ణ అన్నకి. ఉన్న ప్రభుత్వ వ్యవస్థలన్నీ, రైల్వేలు కానీ, సీపోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఎల్ఐసీలు కానీ, బ్యాంకులు కానీ, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉన్న సంస్థలన్నీ ప్రైవేటీకరణ అయినాయి. ప్రైవేటీకరణలో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఉంటాయా అన్న? ఉంటాయా? మిమ్మల్ని అడుగుతున్నా. ఉండవు కదా. మరి ఆ ప్రైవేటీకరణ మీరు ఎందుకు అడ్డుకోలే? ఉన్నదంతా ప్రైవేటీకరణ అయినాక రిజర్వేషన్ అనే మాటే లేదు, రిజర్వేషన్ ప్రస్తావనే లేదు. మీరు ఎందుకు దాన్ని పట్టుకుని మళ్ళీ పోయినారు? మరి ఒకవేళ నిజంగా ఇచ్చేటట్టయితే ఆర్టికల్ 317 ఏ కమిషన్తో ఇచ్చినారన్న నరేంద్ర మోడీ గారు? ట్రిపుల్ తలాక్ ఏ కమిషన్తో ఇచ్చిండన్న? అగ్రకులాలకు 10% రిజర్వేషన్. ఎవరు ధర్నాలు చేసిరు, ఎవరు దీక్షలు చేసిరు, ఎవరు అడుగుతూ ఇచ్చిండన్న ఈ యొక్క వాళ్ళకి 10% రిజర్వేషన్? మరి మాది ఇవ్వడానికి ఒక ప్రధానిగా, దేశ ప్రధానిగా ఉండి मंदाकृष्ण मादिगा जी आपको हम सपोर्ट करेंगे, हो सके तो हम तुम्हारे साथ में धरना करेंगे అంటే దేశ ప్రధాని ధర్నా చేస్తాడా లేకపోతే బిల్లులు పాస్ చేస్తాడన్న పార్లమెంట్లో? నీకు ఇచ్చే మనసు ఉంటే 10 ఏళ్ల కాలంలో ఇచ్చేవాడిని కదా, 100 రోజుల్లో ఇస్తాను ప్రమాణం చేసినావు. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, ఏం చేసినావు అని అడుగుతున్నా. ఇది కేవలము తన స్వార్థపూర్వక రాజకీయాలు. ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, ఒక యాట కోసి యాట దొడ్డుగా యాట కోసుకుంటే ఇంట్లో కడుపు నిండా భోజనాలు ఉంటాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు మాదిగ జాతిని పెంచి పోషించి బలిచ్చి ఆ బలి చేసుకున్నటువంటి వచ్చిన డబ్బులు మమ్మల్ని బలి చేస్తాడు, ఆయన సుఖపడతాడు. కేసులు మా పైన, సూట్ కేసులు ఆయనకు, కేసులు మా పైన, పదవులు ఆయనకు. కేవలం ఎన్నికల సమయంలో తీసుకుంటాడు. నేను మరీ మా జాతికి 2 చేతులు దండం పెట్టి వేడుకుంటున్నా.
అధికారాలు రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ఎట్టి పరిస్థితిలో ఈ మనువాదాన్ని మట్టుకు రానియకటి. మీకు 2 పాదాలు పడి సాష్టాంగ నమస్కారం చెప్పి మాదిగ జాతికి నమస్కారాలు చేసి వేడుకుంటున్నాను. రాజకీయాలు పక్కన పెట్టండి, దీన్ని మట్టుకు రానియకండి. ఇది వచ్చినట్లయితే రాజకీయంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగం కనుమరుగవుతుందనా? రాజ్యాంగం కనుమరుగవుందంటే మనకు రిజర్వేషన్లు ఉండవు. సరే, రిజర్వేషన్లు లేకపోగా మా బతుకులు మళ్ళీ ఊరవుతాలన్నా, మళ్ళీ మేము మంది బాత్రూమ్ చేసిన బాత్రూమ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి మాకు వస్తుందన్న. ఆ పరిస్థితి రావద్దని నా జాతిని హృదయపూర్వకంగా చాలా ఆవేదనతో వేడుకుంటున్నాను అన్న. ఇది నా బాధ. ఓకే, అయితే ఇది తెలంగాణలో యావత్తు తెలంగాణ కాదు, యావత్తు భారతదేశంలో జరగబోయేటువంటి పరిస్థితులను తన వేషధారణతోటి తెలంగాణలో ఉన్నటువంటి దళిత మహాజనులకు అందరికీ విన్నవించాలనేటువంటి ఒక సంకల్పంతో కట్టినటువంటి వేషధారణ. దీని లోపల ఉన్నటువంటి అప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తూ రేపు రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఏ రకమైనటువంటి నష్టము వాటిలోనుందో అనేటువంటి చెప్పడమే ఆయన మనసులోని మాట. ఇది మన కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.